రంజన, చాలించు పిచ్చి మాటలు. నీవీ రీతి వానికి మనస్సిచ్చిన నాళ్ళు వాని ప్రేమ అనే పంజరంలో చిక్కి బంధించబడతావే కాని సింహాసనం అధిష్ఠించే రాణివి కాజాలం. విక్రమ, నా కోసం కాకపోయినా నీ కోసం, నీ ఉజ్వల భవిష్యత్తు కోసం, సింహాసనమెక్కి రాణివై సుఖించడం కోసం నేను చెప్పినట్లు చెయ్యక తప్పదు. సరే చెప్పు విక్రమ, చెప్పు. ఉన్న వ్యవధి కొన్నాళ్లే. కృష్ణపక్ష చతుర్దశి నాడు సైనికులు ఈ మందిరాన్ని ఆక్రమించి తీరుతారు. ఆనాడే నీ చేతులతో విజయుణ్ణి. స్వామి, పోవద్దు. నన్ను ఆజ్ఞాపించడానికి నువ్వెవరు? అంతఃపుర నిబంధనలు నిరసించి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అన్న నీరు విడిచి కృంగి కృంగి కృషిస్తున్న అత్త మామలను ఒక్కమారు చూసిపోండి. మీ శ్రేయస్సుకై జీవితాన్ని అర్పించే వారిని ఇలా బాధలు పెట్టి చిత్రవధ పాలు చేయొద్దు స్వామి. ఉచితానుచితాలు తెలుసుకోలేని మూర్ఖుడు కాడి సింహపురిరాజు. దారి వదులు అధిక ప్రసంగి. స్వామి పోవద్దు, మీకు నమస్కరిస్తాను. నా మాట వినండి. ఈ రాజద్రోహుల్ని నమ్మకండి. రాజద్రోహి? ఎవరే రాజద్రోహి? నా జీవితేశ్వర. అయ్యో, ఆమె మీ జీవితేశ్వరి కాదు స్వామి, ద్రోహి, ఆ విక్రమని ప్రేయసి. మీరు నన్ను కొట్టండి, తిట్టండి, మీ చేతులతో చంపండి, కానీ నా మాట విని ఆ పూజ్యుల్ని వదలండి స్వామి. ఈ గోముఖ వ్యాఘ్రాలను చెరలో పెట్టండి. రంజనను నన్నుండి విడదీయుటకు కుట్ర బన్నుతున్నావా పతిద్రోహి? అయ్యో లేదు స్వామి, లేదు. ఆమెను నమ్మవద్దు. ఆమె విక్రముడు చేరి మిమ్మల్ని మిమ్మల్ని నీవు ఇక్కడ నుండి తొలగిపోతావా, లేకపోతే నీ ప్రాణాలు? వద్దు ప్రభు, వద్దు. ఎంతైనా ఆడది, విడిచిపెట్టండి పాపం. ఆహా, చూశావా నా హృదయరాణి మంచితనం? నీకింకా సిగ్గులేదు? స్వామి, 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 స్వామి. ఏం భైరవ? మహారాజును మహారాణిని విడుదల చేయుటకు మీరు సాహసించగలరా? వారి కోసం నా ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధం. ఏం చెయ్యాలో చెప్పు భైరవ. ఇదొదిలి చెరసాల తాళం చెప్పు. రాత్రి 3వ జాముకు కోట వెనుక వైపు తలుపులు తెరిచి రథం పెట్టుకుని కాచుకుని ఉంటాను. ఎంత పుణ్యాత్ముడవయ్యా నీవు. తల్లి, దుష్టుడికి 1,000 కళ్ళు అంటారు. మీరు బహు జాగ్రత్తగా నడుచుకోవాలి. పరమేశ్వర, నా అత్తమామలను తప్పించే దారి చూపావు. దయామయ, నా ప్రాణేశ్వరుణ్ణి కూడా కాపాడే భారం నీపైనే ఉంది స్వామి. స్వామి, స్వామి, స్వామి. ఎవరిది? నేనే అత్తయ్యా. వాసంతి అత్తగారు, అవతల మీ కొరకు రథం సిద్ధపరిచాను. ఎలాగైనా మీరు ఇప్పుడే రాజగురువుల ఆశ్రమానికి పొండి. మనకు శివుడే ఉన్నాడు. వద్దమ్మా, తర్వాత నీ గతి. నా జీవన్మరణాలు 2 నా ప్రాణేశ్వరుని సన్నిధిలోనే మావయ్య. వారి సేవా సంరక్షణలకేగా నా బ్రతుకంతా. లేండి, త్వరగా లేండి. నిన్ను ఆ రాక్షసునికి బలిపెట్టి ఎలా పొగలవమ్మా? నా చింత వదలండి. మన ప్రజారక్షణ కోసం, మన రాజ్యక్షేమానికై మీరు వెళ్ళక తప్పదు మావయ్య. లేండి, తడబడకండి. ఆగు! ఏమే పతిద్రోహి! మా ఆప్తులనే ద్రోహులంటూ వాగిన నీవు ఇదేనా మాకు చేసే ఉపకారం? నీ రాజద్రోహానికి సాయపడిన ఆ ముసలి భైరవుడు ఈ పాటికి యమలోకం చేరే ఉంటాడు. స్వామి విక్రమ, ఈ రాజద్రోహుల్ని అదే రథంలో చేర్చి మన సింహపురి ఎల్లలు దాటి కాలంలో విడిచిరా. విజయ!
అయ్యో పాపాత్ముడా, ఏమిట్రా ఈ అన్యాయం? స్వామి, తన జీవిత మరణాలు రెండు నీ సన్నిధిలోనే అంటూ నమ్మిన సాధ్వికి ఈ శిక్ష కలుడా? వద్దు బాబు, వద్దు. బాల్యంలోనే తల్లి లేక కష్టపడిన అబల, నిన్ను చేసుకున్న విషగడిలో తండ్రిని కూడా పోగొట్టుకున్న అసహాయురాలు, ఆమె చేసినంతా మా కోసం ఆ శిక్షలన్నీ మాకు విధించు. విక్రమ, చూస్తున్నావే, రాజాజ్ఞను పాలించ వెనుకాడటు కూడా రాజద్రోహమే. తీసుకువెళ్ళు. మిమ్మల్ని ఒంటరిగా విపత్ పరంపరలో వదిలి నేను వెళ్ళలేను స్వామి, వెళ్ళలేను. స్వామి, స్వామి, స్వామి. నీ వంటి పతి ద్రోహికి రాజద్రోహికి మా పాదాలు ముట్టే హక్కు లేదు. పో బయటకి. రాక్షసుడా, నీవు నా కడుపున పుత్రుడై పుట్టినప్పుడే ఇంటికి చిత్తు రగిలించిన దుష్టమయ్యో పాపి, దుర్మార్గుడు. నిన్ను కని పెంచి తన ప్రాణం కన్నా ప్రియంగా చూసుకునే నీ తల్లికి నువ్వు చూపే మర్యాద ఇదట్రా, ద్రోహి! ఈ వృద్ధ దంపతులకు ఈ చెరసాలలో ఉన్నందున కాస్త మతులు చెల్లించాయి. బయట ఉంటే వీరికి శుభ్రమైన గాలి వెలుతురుల వల్ల వీరి మతులు సర్దుకుంటాయి. విక్రమ, వీరిని వెంటనే చావుల కోటకు తరలించు. అంతఃపురంలో ఈ అనిష్ట ఆటంకం నిర్మూలమైపోవాలి. విజయ, విజయ, విజయ!
జగత్తే నన్ను దూసినను నీవు మాత్రం తప్పక రక్షిస్తావంటూ నమ్మాను. నేడా నమ్మకం సంపూర్ణంగా నాశనమైపోయింది. తండ్రి, ఇక ఈ ఘోరం భరించలేను. నీ చెంతకు చేర్చుకో ఈశ్వరా. నేనెక్కడున్నాను? ఇక్కడికి ఎలా వచ్చాను? శివా, ఈశ్వరా, చావు వేడుకున్న నాకు జీవాన్ని ఎందుకిచ్చావు? ఏ సుఖమాశించి నన్ను బ్రతకమంటావు? ఎవరిని ఆనందపరిచేందుకు నేను బ్రతకాలి? అయ్యో ప్రభు, నాకు ఈ బ్రతుకే వద్దు. దుఃఖించకు కుమారి, దుఃఖించకు. శివుడిచ్చిన ప్రాణాన్ని త్యజించగోరుట మహాపాపం. స్వామి, నా స్థితి తమకు తెలియదు తండ్రి. పురిటిలోనే కన్న తల్లిని నేను మృంగాను. పెళ్లి కాగానే తండ్రి లేని దాననయ్యాను. సొంత బిడ్డ కంటే అధికంగా ప్రేమించిన అత్తమామల సేవ కూడా నాకు దుర్లభమైంది. కడకు చేసుకున్న ప్రాణేశ్వర్ని అనురాగం పొందలేకపోయాను. ఇంకా నా బ్రతుకు ఎవరి కోసం? అమ్మ, సుఖ దుఃఖాలు, చావు బ్రతుకులు కలిసిన విచిత్ర సమ్మేళనమే ఈ జగత్తు. కష్టం లేనిదే సుఖం లేదు. నీ జీవితంలో ఆనంద సూర్యుడు ఉదయించే మంగళ ముహూర్తం సమీపిస్తుంది. నిజమా తండ్రి? నేనంత పుణ్యవతినా? శివ సంకల్పాన్ని నమ్మి ఉండు. ఇక మీద ఈ ఆశ్రమం నీది. ఈశ్వరుడే నిన్ను రక్షిస్తాడు.